హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొయ్యటాకు మామిడికాయ పప్పు చేద్దాం. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళల్లో కావాల్సినన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 చిన్న సైజు అంతా ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనూ కడిగి పెట్టుకున్న కొయ్యటాకు వేసుకుందాం. కొయ్యటాకు పెట్టుకుందాం. అలాగే మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అవి కొన్ని తగినండి, ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, అందుకు తగినండి సరిపోతాయి. ఇంత క్వాంటిటీలో ఇందులో కొద్దిగా పసుపు, కారం పొడి, వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు రసంకు టమోటాలు కట్ చేసి పెట్టిన టమోటా రసం, పుదీనా రసం బాగుంటుంది ఫ్రెండ్స్. కొన్ని వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాం. రసంలో కొద్దిగా కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకొని ఉడికించుకుందాం. ఇది అయ్యేలోపు అందులోకి రైస్ కడిగి పెట్టుకుందాం, బియ్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదో మొత్తం పప్పు ఇలా ఉడికిపోయింది. కొన్ని బ్యాళ్ళు ఎక్కువ వేసినాయి అనమాట, కందిబ్యాళ్ళు. అవి కొన్ని తీసి రసంలోకి వేసుకుందాం. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇలా. ఇంకా దీన్ని మెత్తగా పప్పు గుడ్డతో ఎనుపుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు రసంకు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చిన్న రోట్లో తెల్లవాయిలను దంచేస్తా ఫ్రెండ్స్, కొంచెం కచ్చా పచ్చాగా. ఇలా ఉడికే కొట్టి అట్లా వేస్తే అయినా పైకి అడుగున ఉంటాయి తెల్లవాయిలు, ఎవరికి రావు. ఇలా అయితే అయినా బాగా కలిసిపోతాయి, రసంలో ఫ్లేవర్ వస్తుంది బాగా. తెల్లవాయిల ఫ్లేవర్ రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపుకు ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని ఇందులో ఒట్టిమిరపకాయలు సన్నగా చేసి వేసుకున్నాం. తెల్లవాయలు ఇలా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా పడుతుంది రసానికి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇప్పుడు వెర్రగా వేగింది కదా. ఇప్పుడు రసానికి ప్రిపేర్ చేసుకున్న కందిపప్పు, టమోటాలు బాగా మెత్తగా ఎనిపి ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది రసం పొడి. మనం ఇంట్లో తయారు చేసుకునే రసం పౌడర్ కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం, వేసుకున్నాం. నేను చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా రసంలో. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుందాం. ఫ్రెష్గా ఇప్పుడే పీక్కొని వస్తున్నాం ఫ్రెండ్స్ చెట్టుది. ఈ రసం ఉడికేలోపు ఈ పప్పు ఎనుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పుకు పోపు పెడదాం. ఆవాలు,
జీలకర్ర, శనగపప్పు వేస్తాం, తెల్లవాయిలు, ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఈ పప్పుకు పోపు ఎక్కువ పెడితే బాగుంటుంది. కొయ్యటాకు మామిడికాయ పొట్టి మీద కదా పప్పు బాగుంటుంది. ఇలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ పప్పు. ఇలా గట్టిగా ఉంటేనే ఈ మామిడికాయ కొయ్యటాకు పెట్టిన పప్పు బాగుంటుంది. ఈ పప్పులో కాంబినేషను పల్లి పొడి బాగుంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చేసి పెట్టుకునే నిన్న ఉంది, అది సరిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజుకి మధ్యాహ్నానికి పప్పు, రసం, పల్లి పౌడర్, రైస్ కూడా కడిగి పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడు రసం ఉడుకుతుంది ఫ్రెండ్స్. దీంట్లో సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదా చూసుకుందాం. చూసి ఒకసారి ఏమైనా తక్కువ ఉంటే మరి వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది, సాల్ట్ వేసుకున్నాం. కందివేల రసం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కందివేలు వేయడం వల్ల బాగా చిక్కగా వచ్చింది రసం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇలా బాగా వెర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఎక్కడెక్కడ సర్వ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయింది కదా, ఈ పోపుని పప్పులో వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇంకా పప్పు అయిపోయింది. ఇప్పుడు ఇదే పోపు పెట్టిన గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పప్పుని కలిపేసి అంతా ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొయ్యటాకు మామిడికాయ పెట్టి పప్పు, అదే బేళ్ళ రసం కూడా, కందివేల రసం కూడా చాలా బాగుంటుంది. రసం కూడా అయింది ఫ్రెండ్స్, ఇంకా ఉడికిపోతుంది రసం కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయిన వెంటనే ఇలా గిన్నెలలో తీసుకొని నీట్గా పెట్టేసుకుంటా. ఇప్పుడు దీని మీద మూతలు కూడా పెట్టేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, ఇంకా మొత్తం గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేద్దాం. రైస్ ఇంకా కొద్దిసేపు ఉండి రైస్ కూడా ఆన్ చేసేస్తే రైస్ కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వ్లాగ్ చిన్న వ్లాగ్ ఇది నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.